రైతులకు గిట్టుబాటు ధరకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామన్నారు సీఎం కేసీఆర్. పామాయిల్ రైతులతో సమావేశమైన ఆయన పలు హామీలు కూడా ఇచ్చారు. వచ్చే బడ్జెట్లో 500 కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ అందిస్తామన్నారు. రాబోయే ఏడాది నుంచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల కమిటీల ఆధ్వర్యంలోని వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకాలు జరిగేలా చూస్తామన్నారు సీఎం కేసీఆర్. రైతులకు గిట్టుబాటు ధరకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామన్నారు సీఎం కేసీఆర్. పామాయిల్ రైతులతో సమావేశమైన ఆయన పలు హామీలు కూడా ఇచ్చారు. వచ్చే బడ్జెట్లో 500 కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ అందిస్తామన్నారు. రాబోయే ఏడాది నుంచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల కమిటీల ఆధ్వర్యంలోని వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకాలు జరిగేలా చూస్తామన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గిట్టుబాటు ధరకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, చెప్పండి, రైతులకు సీఎం ఎటువంటి హామీలు ఇచ్చారు? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లాకు సంబంధించిన పామాయిల్ రైతులు ముఖ్యమంత్రిని క్యాంప్ హౌస్ లో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొన్ని కీలక ప్రకటనలు చేశారు. అందులో ఒకటి, రాబోయే ఏడాదిన్నరలో 24 గంటల కరెంటు ఇవ్వడానికి, వ్యవసాయానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే గిట్టుబాటు ధరకు సంబంధించి శాశ్వత పరిష్కారం వచ్చేలా చూస్తాం. రాబోయే బడ్జెట్ లో 500 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తాం. రైతుల కమిటీల ఆధ్వర్యంలోనే ఇవి ఉత్పత్తులు అమ్మేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అలాగే మొత్తం 9 గంటల వ్యవసాయానికి విద్యుత్ ఇస్తున్నాం. అయితే ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టడం వల్ల దీనివల్ల అనవసరమైనటువంటి నీటి వృధా, అలాగే కరెంటు కూడా వృధా అవుతుంది. ఆటోమేటిక్ స్టార్టర్లను పూర్తి స్థాయిలో మానేయండి. 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నప్పుడు ఈ సమస్య ఉత్పన్నం కాకుండా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గిట్టుబాటు ధర తరచూ ఏర్పడే సమస్య. ఈ సమస్య ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం ఉండాలి. గ్రామాల్లో రైతు సంఘాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా మండల రైతు సమాఖ్యలు, జిల్లా రైతు సమాఖ్యలు, అలాగే రాష్ట్ర రైతు సమాఖ్యలు ఏర్పాటు చేస్తాం. పంటలకు ధర నిర్ణయించే అధికారం కూడా రైతు సంఘాలకే ఉండేలా మార్పులు తీసుకొస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గత కొన్ని రోజుల నుంచి ముఖ్యంగా మిర్చి పంటకు కనీస మద్దతు ధర దొరకట్లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అలాగే విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఖమ్మం మార్కెట్ కి బయలుదేరారు. లెఫ్ట్ పార్టీలు కూడా ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి దీనిపై ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు. అందుకోసం ఈ గిట్టుబాటు ధరకు సంబంధించిన అంశం మీద నిధి ఏర్పాటు చేస్తాం. రాబోయే బడ్జెట్ లోనే దీనికి 500 కోట్లు కేటాయిస్తాం. ఏ పంటకైనా రేటు తగ్గితే ఆ రేటుకు సరిపడే నిధి నుంచి తీసుకెళ్లి కనీస మద్దతు ధర ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. అది రాబోయే బడ్జెట్ లోనే ఇది పెడతామని. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్రాప్ కాలనీలు ఏర్పాటు చేసి నీటి వనరులు, ఉష్ణోగ్రత, భూసారం వీటన్నిటి ఆధారంగా ఏ పంట వేస్తే మంచిది, ఏ పంట వేయడం వల్ల గిట్టుబాటు ధర వస్తుంది, వీటన్నిటికి కూడా పరిష్కారం వస్తుంది. క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తేని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే రైతుల కోసం ఈ ప్రభుత్వం ఏమేమి
చేసింది, వాటిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఆదేశించారు. ప్రతిభ, థ్యాంక్ యూ సోమ్ గోపాల్.